కి స్వాగతం. మదన్ గారు మాట్లాడారు. కమ్యూనిస్టు ఉద్యమంలో ఆంధ్రదేశంలో కష్టజీవుల పక్షాన నిలబడి బలమైనటువంటి వర్గ పోరాటాలను సాగించిన దాంట్లో ఆ ఉద్యమాలకి నాయకత్వం వహించిన వాళ్ళలో ప్రముఖుల్లో ఒక ప్రముఖుడు జక్కాయంకి. చిన్నతరం నుంచి కమ్యూనిస్టు ఉద్యమమే తన ఊపిరిగా ఎంచుకొని ఆయన కుటుంబం యావత్తు ప్రజల పక్షాన నిలబడి ఎన్నో ఉద్యమాలు పోరాటాలకి బాధ్యత వహించారు. ఈనాడు కమ్యూనిస్ట్ పార్టీ ఎదుర్కొంటున్న అనేక సమస్యలు, కమ్యూనిస్టులకు ఓట్లు సీట్లు తగ్గిపోతున్నటువంటి ఈ నేపథ్యంలో జక్కా వెంకయ్య గారి యొక్క జీవితం, ఆయన కమ్యూనిస్టుగా ఆయన సాగించినటువంటి కృషి మనందరికీ ఎంతో ఆదర్శనీయం. కమ్యూనిస్టు ఉద్యమం బలహీనతలను ఎదుర్కొని మరింత బలోపేతంగా ముందుకు రావాలన్నట్లయితే ఉద్యమాలు పోరాటాలు తప్ప మరో మార్గం లేదని చెప్పి ఇది జక్కా వెంకయ్య గారు తన జీవితకాలంలో చేసి చూపించారు. అందుకనే ప్రజలు చాలా పెద్ద ఎత్తున ఆయన్ని గౌరవిస్తారు. దళితులు, బలహీన వర్గాలు, అంటరాని వాళ్ళు ఇలాంటి తరగతుల కోసం ఆయన ఆహర్నిశలు కృషి చేశాడు. నెల్లూరు జిల్లా ఉద్యమంలోనే కాదు, రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో వ్యవసాయ కార్మిక ఉద్యమానికి ఆయన సేవలు అందించాడు. ఇంకా ముఖ్యంగా